నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో ఓరెత్తిన ఎడ్ల పందాలు. విజేతలకు బహుమతులు అందజేసిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మెట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ కి చెందిన స్థలంలో నిర్మాణ పనులు. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో ప్రతి శనివారం అన్న వితరణ ప్రసాద కార్యక్రమం. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోట మండలంలోని వీరారెడ్డి సత్రం సమీపంలో శివరాత్రి సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి పోటీదారులు పోటీలో పాల్గొన్నారు. విజేతలకు కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, తెదేపా నాయకులు మధు యాదవ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ ముందే సూచనలు చేయడం జరిగింది. దానిని అన్ని సమకూర్చుకుని నిర్వాహకులు చాలా చక్కని వాతావరణం చేశారు. నెక్స్ట్ మీరు ఇంతకంటే బాగా మంచి పేరు తీసుకురావాలని, దానితో పాటు ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గెలుచుకున్నటువంటి భాస్కర్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా బాలరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం బేటి రమణయ్యకు సెకండ్ ప్రైజ్, చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన చిన్నాకు 4వ ప్రైజ్, గ్రామానికి చెందిన బహుమతి కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన 5వ బహుమతి రావడం సంతోషమన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుని ఇంతకంటే మంచిగా ఇంకా మంచి శివరాత్రి పండుగను చాలా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ధన్యవాదాలు తెలిపారు. అల్లు సురేష్ గారు, కొండాపురం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా. అల్లు సురేష్ గారు తీయండి. అల్లు సురేష్ గారు మరి ఎవరో తీపి కమిటీ తరపున 10వ జతగా రావాలి. అల్లు సురేష్ గారు. చింతాలమ్మ తల్లి ఆశీస్సులతో చిన్నా గారు, గుణపాడు గ్రామం, చిట్టమూరు మండలం. చిన్నా గారు, గుణపాడు గ్రామం, చిట్టమూరు మండలం. తీసుకోండి. చూపించు. 3 చూపించావు కదా. గ్రామం, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా. 1 రెడీ చేసుకోండి. కోటమ్మ తల్లి ఆశీస్సులతో భయ రఘు గారు, తిమ్లిపూడి గ్రామం, కోట మండలం. చూపించు. 7 ఫస్ట్ చేత ఎత్తుకొచ్చి మనం ముందు ఎద్దులే. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఎర్రమతి కోటేశ్వరరావు గారు, తిమ్మనాయుడుపాలెం. ఎర్రమతి కోటేశ్వరరావు గారు, తిమ్మనాయుడుపాలెం. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కోవూరి మల్లికార్జున గారు, కోవూరి మల్లి గారు, ఇందూరు గ్రామం, గూడూరు మండలం. కోవూరు మల్లి. 11 మీరు గ్రామం, కోట వాకాడు మండలం.
వాకాడు మండలం 6 మంది ఉన్నారులే, 6 మంది ఉన్నారులేయా. మీరు ఇప్పండి నా ఎద్దులు ఇప్పమని వాళ్ళని భాస్కర్ రెడ్డినా ఈ ఎద్దులు ఇప్పమను. 375 అడుగుల 2 ఇంచులు లాగి 3వ బహుమతిని 4వ బహుమతిని సాధించిన వారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఎర్రామత్తిన కోటేశ్వరరావు గారు తిమ్మనాయుడుపాలెం గ్రామం కోట మండలం నెల్లూరు జిల్లా వారి చేత 3300 అడుగులు లాగి 4వ బహుమతిని 5వ బహుమతిగా బట్టా కాటమయ్య గారు కల్లూరు కొత్తపాలెం గ్రామం కొత్తపేట గ్రామం వాకాడు మండలం తిరుపతి జిల్లా. బాబు ఆగండి, ఇది కరెక్ట్ కాదు. 30 సెకండ్లు. రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్ చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా, విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. కొట్టనయ్యా, క్లాప్స్ కొట్టండి గట్టిగా చెప్పట్లు. రైట్, ముందు శాల్వా వేసి పెట్టాలి భాస్కర్ రెడ్డి అన్న. రైట్, కార్యక్రమాన్ని జయప్రద. ఏమయ్యా చెప్పట్లు కొట్టలేకున్నారు? మ్యూజిక్ వద్దు, లైవ్ లో స్ట్రైక్ అవుతాయి. కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా, చెప్పట్లు కొట్టాలా? ఏమయ్యా చెప్పట్లు కొట్టలేకున్నారు? ఆడులు రొట్టెలు కాల్చిన ఆయన కూడా కొట్టలేకున్నారు. 5వ సర్పంచ్ గారు ఇద్దరు అందజేస్తున్నారు. లెక్క కనపడాల, ముందు బొమ్మ కాదు సార్, లెక్క పైన పెట్టాలా? గాంధీ తాతను తిప్పేస్తారు. కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా, చెప్పట్లు కొట్టాలా? 3వ బహుమతిగా 3375 అడుగుల 2 ఇంచులు లాగి 3వ బహుమతిని సాధించినారు. వెంకన్నపాలెం సర్పంచ్ గారిని కూడా శాలువాతో సన్మానిస్తున్నారు. రైట్, క్లాస్ కొట్టండి వాళ్ళు గట్టిగా, చెప్పట్లు కొట్టాలా? శాలువాతో సన్మానిస్తున్నారు. క్లాస్ కొట్టండి గట్టిగా, చెప్పట్లు కొట్టాలా? భాస్కర్ రెడ్డి గారు, కమిటీ పెద్దలు శాలువా ఆశీస్సులతో మల్లు భాస్కర్ రెడ్డి గారికి 3769 అడుగుల 8 అంగుళాలు లాగి మొదటి బహుమతి 30,000 రూపాయలు మరియు మెమెంటో అందజేస్తున్నారు. కొట్టండి మరి అందరూ, ఘనమైనటువంటి చెప్పట్లు కొట్టాలా? భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు, మొదటి బహుమతిని భాస్కర్ రెడ్డి బంగారు కడ్డి. రైట్, 2వ బహుమతి సాధించిన వారు ఎమ్మేటి రమణయ్య గారు, బాలరెడ్డిపాలెం వాకాడు మండలం నెల్లూరు జిల్లా వారి. మహాశివరాత్రి సందర్భంగా ఎద్దులు పందాలు అనేది చాలా ఆనందభరితంగా, ఉత్సాహంగా, చాలా ఒక మంచి వాతావరణంలో మహాశివరాత్రి ఒకరోజు ముందే వచ్చినట్లు చాలా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, అదేవిధంగా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి ఎప్పుడో ఉన్న ఒక పాత సాంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ని మళ్ళా పల్లెటూరులకు పరిచయం చేస్తున్నటువంటి మన కొక్కిపాడు శివాలయ ధర్మకర్తలకి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకన్నపాలెం మధు యాదవ్ గారికి అందరికీ, అదేవిధంగా ఈ గుడి ప్రధాన అర్చకులు గారికి, మరియు ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించినటువంటి టెంట్లు అయితేనేమి, శామియానా అయితేనేమి, దాంతోపాటు మనకి వాలంటీర్లుగా పనిచేసిన అందరికీ, మరియు మీడియా మిత్రులకి, లైవ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మన మండలంలో ఇదే విధంగా ఆనందభరితంగా పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. నేనే పోయిన సంవత్సరం వచ్చి రిపోర్ట్ చేసుకున్నా. పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు, మరలా ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బాగా జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా జరిగిందో మీరు ఊహించుకోండి. మనకి ఎప్పుడూ ఎద్దుల పందాలు అనేది ఈ ఏరియాలో మనకి జనరల్గా చూడము. ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయడంతో అందరూ కూడా వచ్చి ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పటిష్టంగా భద్రత కల్పించాము. దానికి ముందే కొన్ని సూచనలు కూడా చేశాము. టెంట్లు వేయాలని చెప్పాము, యానిమల్ హస్బెండరీ వాళ్ళని కంపల్సరీగా ఉండాలని చెప్పాము, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని చెప్పాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ముందే సూచనలు చేసిన చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరంధామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో గ్రామస్తులు పాఠశాల కమిటీ అడ్డుకోవడం జరిగిందని మెట్టు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పుచ్చలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్టులోని ఉన్నత పాఠశాలకు సర్వే నెంబర్ 60/1లో 270 ఎకరాలు 63/1లో 30 సెంట్ల భూమిని తమ కుటుంబ సభ్యులు దానం చేయడం జరిగిందన్నారు. 30 సెంట్ల స్థలంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. నమస్కారం అండి, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇక్కడ దాకా వచ్చినందుకు. మాది చిట్లం మెట్టు గ్రామము. నేను పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఇక్కడ మా స్కూల్లో మాది ఇక్కడ మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరంధామిరెడ్డి ఉన్నత జెడ్పీ హై స్కూల్ మీద 3 ఎకరాల స్థలం కేటాయించబడినది. దానికి అనుసంధానంగా ఇంకొక 40 సెంట్లు భూమి మా ఊరు గ్రామకంఠంలో సరిపోనందున ఇంకొక 30 సెంట్ల భూమి గ్రామకంఠం భూమి గ్రామనత్వంగా చేసి ఇచ్చి ఉన్నది. ఆ భూమిలో కొందరు అక్రమదారులు ఇల్లు కడుతున్న మాకు స్కూల్ కమిటీ వాళ్ళు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పంచాయతీ కంప్లైంట్ తీసుకొని మేము మా స్కూల్ కమిటీ వాళ్ళు ఇద్దరము ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వమన్నారు. కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్ డే రోజు మేము సమర్పించాము. వాళ్ళు ఆర్డీఓ గారికి రెఫర్ చేశారు. ఆర్డీఓ గారు వితిన్ 2 days వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని వాళ్ళు ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి చెప్పి వాళ్ళకి ఎటువంటి కాగితాలు లేనందున దీన్ని స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు అప్పుడు రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత వీళ్ళు మళ్ళీ కట్టడం మొదలెట్టారు. మాకు ఆ విషయం తెలుసుకొని మేము ఎంఆర్ఓ గారికి సదరు ఎంపీడీఓ గారికి మేము కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారు ఎటువంటి స్పందన లేనందున మేము మళ్ళీ పదే ఎంపీడీఓ గారికి చెప్పాము. ఎంపీడీఓ గారు చూస్తే ఎంఆర్ఓ గారిని అడగమంటున్నారు, ఎంఆర్ఓ గారు చూస్తే ఎంపీడీఓ గారిని అడగమంటున్నారు. ఇక్కడేమో వీళ్ళు కట్టడాలు ఆపట్లేదు. సరే ఇవన్నీ మేము దేనికని చెప్పి స్కూల్ కమిటీ తరఫున పంచాయతీ తరఫున కోర్టుకు వెళ్ళాము. కోర్టు ఓవరల్గా దాన్ని ఇమీడియట్గా స్టే ఇవ్వండి దానికి ఆర్డర్స్ ఇచ్చింది. ఈరోజు 13వ తారీఖు ఆర్డర్స్ ఇచ్చిందండి, 2వ నెల 26వ సంవత్సరం. ఈరోజు 14వ తారీఖు. నిన్న ఆర్డర్స్ ఇచ్చినందువల్ల నిన్న మధ్యాహ్నం నుంచి కట్టడాలు ఆపారు. అది రిటర్న్గా ఆర్డర్స్ రావడానికి మండే మార్నింగ్ వస్తాయి. అందుకని ఈరోజు శనివారం ఆదివారం సెలవుందున వాళ్ళు ఇమీడియట్గా దాన్ని కట్టడాలు స్టార్ట్ చేశారు. సో పంచాయతీ సెక్రటరీ గారు కూడా అందులో కట్టడాలు ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. అది మేము ఈరోజు 14వ తారీఖు అండి మన మీడియా ప్రతినిధులు కూడా చూపించాము. అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు. ఇప్పుడు కడతా ఉండడం ఆల్రెడీ వాళ్ళు కూడా వీడియోలు తీసుకో ఉన్నారు. కట్టడాలు లేని దాంట్లో కూడా మన సెక్రటరీ గారు ఆల్రెడీ కట్టడాలు అయిపోయినట్టుగా వీడియోలు రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. దీని మీద మేము కలెక్టర్ గారిని అతని మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాము. ముందు మేము ఫస్ట్ టైం దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళని అడిగారు మీకు ఎటువంటి కాగితాలు ఉన్నాయి తీసుకురమ్మని. వాళ్ళు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పారు. కరెక్ట్గా 10 రోజులకి పాత సర్వే డేట్లో ఒక సర్వేయర్ని మా ఊరి నుంచి బదిలీ అయిన ఒక సర్వేయర్ని వాళ్ళు సర్వేయర్ని పాత డేట్లో ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ పెట్టి కోర్టులో వేశారు ఇది మాదే అని చెప్పి. పాత డేట్లో వచ్చిన సర్వేని ఆన్లైన్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు కదండి. ఆ మెన్షన్ చేసింది మాకు ఇవ్వండి అంటే ఈ సర్వేయర్ మాకేం సమాధానం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంపీడీఓ అని అడిగితే ఎంఆర్ఓ అని ఇట్లా చెప్తూ పోతున్నారు. ఎస్ఐ గారిని కూడా మేము వేడుకున్నాము దీన్ని కాపాడండి సార్, ప్రభుత్వ భూమిని కాపాడండి అని చెప్పి. వాళ్ళు చూస్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి మాకు ఒక లెటర్ ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్తున్నారు ఎస్ఐ గారు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇక్కడ మా సెక్రటరీ గారు ఎవరూ మాకు సహకరించడం లేదు. గ్రామ భూమిని మేము కాపాడుకునే అధికారులు కాపాడాల్సింది గ్రామస్తులు మేము కోరుకుంటున్నా కూడా అధికారులు కాపాడుకునే పొజిషన్ లేదు. వాళ్ళని కొంచెం బలవంతంగా అడిగితే రాజకీయ బడా నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, మీరన్నా మమ్మల్ని అర్థం చేసుకోండి అని మమ్మల్ని రివర్స్లో మమ్మల్ని వేడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారిని చొరవ తీసుకొని కొంచెం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, నేను టీపీఆర్ జెడ్పీహెచ్ఎస్+ ప్రధాన ఉపాధ్యాయుని. నా పేరు పార్థసారథి. నేను 6/7/2023లో ఈ పాఠశాలకు జాయిన్ అయ్యాను. అప్పటికే మన పాఠశాలకి పంచాయతీ కంఠం నుంచి ప్లే గ్రౌండ్ కానీ 2/9/2022 మెట్టు జనరల్ బాడీ మీటింగ్లో ప్లే గ్రౌండ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది.
ఆ తర్వాత పిఎం శ్రీ మాకు నవంబర్లో ఆ ప్రాంతం నవంబర్ 23 ఆ ప్రాంతంలో శాంక్షన్ అయినాయి. అయితే ప్లే గ్రౌండ్ అవసరమైంది. ఆ ప్లే గ్రౌండ్లో కూడా 3 గేమ్స్కి కోర్టులు ఏమని చెప్పి మాకు అధికారులు తెలియజేశారు. దీనికి గాను ఇక్కడ ఇదివరలో ఉన్న వాళ్ళని మేము అడిగినప్పుడు పంచాయతీ నుంచి గ్రౌండ్ ఉందని చెప్పారు. ఆ గ్రౌండ్ని మన గవర్నమెంట్కి చూపించడం జరిగింది. దాని ప్రకారము పిఎంశ్రీలో ప్లే గ్రౌండు మేము 3 అంతా చెట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడే ప్లే గ్రౌండ్కి 3 ఆటలకి రెడీ చేసాము. తర్వాత మా పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటున్నారు. ఈ సమయంలో జనవరి 27, 2026 తేదీన వేరే వాళ్ళు దానిపైన ఆక్యుపై చేయడానికి వచ్చారు. అందుమీదట దాన్ని బట్టి నేను పంచాయతీ వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి నా యొక్క వినతి పత్రాన్ని తెలియజేశాను. ప్లే గ్రౌండ్ని పిల్లలకి ఉపయోగించుకునే అవసరంగా దాన్ని అదే విధంగా ఉండే విధంగా చేయమని అధికారులకు నేను తెలియజేశాను. కోట మండలంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల సాయంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి కీర్తనలు భక్తులు ఆలపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు తన పోరాటం ఆగదని పోరాడుతూనే ఉంటామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కోవూరులో జరిగిన బాలిక పట్ల అమానుష సంఘటనపై మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా ముందు బాలిక వివరాలు తాను వెల్లడించలేదని, అయినప్పటికీ తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి కాకుండా మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం, ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు పోలీసులే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము చెప్పాం, ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం,
మేము వచ్చేదే వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం, ఎదుర్కోలేకపోతే వెనుదిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి స్పష్టం చేశాం. నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి బిడ్డ తండ్రి దగ్గర, తాత దగ్గర, బంధువుల దగ్గర వివరాలు తీసుకుని ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. పోలీస్ ఎఫ్ఐఆర్లోనే వాళ్ళు బలవంతంగా విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు, మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని కలిసాం, వాళ్ళకి పాపం ఆ బిడ్డకి నివాళులు అర్పించాం, వెంటనే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం, అక్కడేమీ మాట్లాడలేదు, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం. ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు సార్ దీని మీద మీ స్పందన తప్ప అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మచ్చుగానే కనిపించలేదు. కాబట్టి నేను గాని, నా బిడ్డ గాని, మా అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతాం. మీరు చేసేటువంటి అఘాయిత్యాలు, మీరు చేసేటువంటి అన్యాయాలు, మీరు చేసేటువంటి అక్రమాల మీద మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరలా చెప్తున్నాం, మీరు ఎన్ని విధాల మమ్మల్ని భయపెట్టాలని చూసినా, బెదిరింపులు గురి చేయాలనేటువంటి ఆలోచన చేసినా మా లక్ష్యం మారదు. మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ నెల్లూరు జిల్లాలో అండగా ఉండడం, మమ్మల్ని మేము కాపాడుకోవడం, మాకు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకి భరోసానిచ్చి అండగా నిలవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం కోవూరు దగ్గరికి తరలి వచ్చినటువంటి ప్రజలైతే ఏమి, ఈరోజు ఇక్కడికి నాతో పాటు రావాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆస్తి, నా ఆశయం, నా ఆకాంక్ష ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి నా కుటుంబ సభ్యులంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిలా మా పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం అక్రమాలని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. చిలకూరు మండలం తిక్కవరం గ్రామం వద్ద టిప్పర్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ నడుపుతున్న గోపి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. చిలకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గోపి స్కూటర్ పై గూడూరుకు వస్తుండగా ఎదురుగా వెళ్తున్న టిప్పర్ బైక్ ను ఢీకొనడంతో కింద పడిపోయిన గోపి తలపై టిప్పర్ వెళ్లడంతో తల నలిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ప్రతిరోజు టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళుతున్నాయని గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వృద్ధుడిని గుర్తు తెలియని దుండగులు రమణారెడ్డి అనే వృద్ధుడిని కొట్టి హత్య చేశారు. చిలకూరు మండలం నేలబల్లి రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పశువులను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుండి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఈ రోజు ఉదయం గ్రామ సమీపంలోని సవక తోటల్లో మృతదేహం పడి ఉంది. తలపై కొట్టిన గాయాలు ఉన్నాయి. చిలకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. చేతికి ఉండే బంగారు ఉంగరాలు కనిపించడం లేదు. బంగారం కోసం హత్య చేశారా లేక మరేదైనా కారణమా ఉందా అని విచారిస్తున్నారు. గూడూరు డివిజన్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుశీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ పుట్టినరోజు సందర్భంగా చిలకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన కళాకారుడు సనత్ కుమార్ నానాజీ సైకత శిల్పాన్ని నిర్మించారు. చిలకూరు మండలం ఏలూరు గ్రామం సముద్ర తీరాన కళాకారుడు సనత్ కుమార్ ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త సేవాగుణం కలిగిన నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎంతో మందికి సహాయం అందించాలని కోరారు. నా పేరు సనత్ కుమార్, మాది చిలకూరు మండలం ఏరూరు గ్రామం, నెల్లూరు జిల్లా.
ముఖ్యంగా సంఘ సేవలో ముందున్నటువంటి వ్యక్తి తానకి నానాజీ గారు. మరి నానాజీ గారి యొక్క సైకత శిల్పం నేను ఈరోజు చిల్లకూరు మండలం మరి ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తానకి నానాజీ గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, పేదలకు ఎక్కువగా సహాయం చేస్తుంటారు. అలాంటి మంచి సంఘ సేవని ఆయన చేయడం అనేది గొప్పగా భావిస్తున్నాం. మన చిల్లకూరు మండలంలో మరి సార్ గారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఆర్ట్ని, తానకి నానాజీ గారి యొక్క ఆర్ట్ని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా నేను అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా తానకి నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనుక వైపు ఉన్న చంద్రమ్మ అనే మహిళ మృతి చెందింది. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించారు. సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో పలు అపోహలు ఉన్నాయని, మరణించిన తర్వాత తన కళ్ళు ఇంకొకరికి ఇవ్వడంతో వారు లోకాన్ని చూడగలుగుతారని తెలిపారు. ఈరోజు ఉదయం 7 గంటలకి వేమన చంద్రమ్మ గారు మన స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన టాగూరి వీధిలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి నేత్రదానం చేస్తామని ముందుకొచ్చారు. వాళ్ళ కుటుంబము ఈ సమాజం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరించారు. చనిపోయిన తర్వాత కాటికి కళ్ళను పంపేదానికంటే నలుగురు అందులకి చూపుని ప్రసాదించే మహత్తరమైన కార్యం ఇది. ఇటువంటి మంచి కార్యానికి వేమన చంద్రమ్మ గారి కుటుంబీకులు ముందుకు రావడం నిజంగా కూడా ఎంతో సంతోషం. వారికి మా సునీత సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రమ్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నాము. ఎన్నో కోట్ల మంది అంధత్వంలో ఉండారు. ఇది ఎన్ని కోట్లు వెచ్చించినా దొరకని వస్తువు. కేవలం చనిపోయిన వారి నేత్రాలని నుంచే మాత్రం ఆ రెటీనాని సేకరించి అందులకి అమరుస్తారు. ఆ రెటీనా ఎక్కడ కృత్రిమంగా దొరకదు. అందువల్ల చనిపోయిన వాళ్ళు కేవలం 5% మంది స్పందించి ఇలా నేత్రదానానికి ముందుకు వస్తే మన భారతదేశంలో అంధత్వమే ఉండదు. మనకంటే చిన్న దేశమైన శ్రీలంకలో వారి అవసరాలకు గాను విదేశాలకి నేత్రాలను ఎగుమతి చేస్తున్నారు. చాలా అవగాహన గల దేశం శ్రీలంక. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్పందించి ఈ అంధత్వాన్ని నివారించాలని కోరుకుంటున్నాము. ఇది మా సునీత సేవా సంస్థ వారి 17వ నేత్రదానం. ఇది సునీత సేవా సంస్థ సేకరించిన 17వ నేత్రదానం. నేత్రదానము అంటేనే చాలామంది ప్రజల్లో ఒక అపోహ ఉంది. నేత్రదానం తీసుకునేటప్పుడు కళ్ళు పీకేస్తారని, గుడ్లు లోడేస్తారని, మొహం మీదంతా గాయాలవుతాయని చదువుకున్న వాళ్ళు సైతం నిరాకరిస్తున్నారు. ఇది కేవలం ఒక అపోహ. నేత్రాలను సేకరించేటప్పుడు నల్లగుడ్డు పై ఉండే సన్నని పొరను ఒక సామాన్య మహిళ పెట్టుకునే చిన్న బొట్టు బిళ్ళంతా పల్సటి పొరను మాత్రమే తీసుకుంటారు. దాన్ని కార్నియల్ అంటారు. దాన్ని సేకరిస్తారు. దాన్ని ఎక్కడా కూడా కన్ను చెదరగొట్టడం కానీ ఏం లేదు. నల్లగుడ్డు మీద ఒక సన్నటి ఘాటు పెట్టి ఆ పైన ఉండే సన్నటి పొరను తీసుకొని సొల్యూషన్లో వేసుకొని దాన్ని ప్రాసెస్ ద్వారా నలుగురు అందులకు చూపు వచ్చేలా అమరుస్తారు. దేశంలో ఎంతోమంది బాలలు కార్నియల్ లోపం కలిగిన బాలబాలికలు ఉన్నారు. ఇది ఈ నేత్రదానం నుండి సేకరించిన నేత్రాలను కొనడం కానీ అమ్మడం కానీ జరగదు. ఇది ఒక సీరియల్ ప్రకారం డాక్టర్ల దగ్గర ఉంటుంది. కార్నియల్ని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మెడికల్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అక్కడ లిస్టు ప్రకారం, వాళ్ళు సేకరించిన లిస్టు ప్రకారం, సీరియల్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం ముందు చిన్న పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న పిల్లలకు ఆ నేత్రాలను అమరిస్తే ఎక్కువ కాలం వాళ్ళు చూసేదానికి వీలవుతుంది. వాళ్ళ జీవితం శారీ పెరుగుతుంది. వాళ్ళ జీవిత కాలంలో ఎక్కువ భాగం కళ్ళతో చూసే భాగ్యం కలుగుతుంది. అందువల్ల
వాళ్ళు ముందు చిన్న పిల్లలకు అమర్చేయడానికి చూస్తారు. ఇది ఎక్కడ కొనడం కానీ అమ్మడం కానీ రికమెండేషన్తో కూడా పని కాదు. కావున ప్రజలందరూ కూడా నేత్రదానంపై అవగాహన కల్పించుకొని, ఇది ఒక నేత్రదానం అనేది ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి నేత్రాలను దానం చేస్తే ఎటువంటి ఇది ఉండదని అపోహలు వీడి అందరూ కూడా నేత్రదానం చేయాల్సిందిగా సునీత సేవా సంస్థ తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాహిత బ్రహ్మకుమారేశ్వరియ విశ్వవిద్యాలయం కార్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అరుణాచల శివ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి మహాశివుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు సిస్టర్ నిర్మల కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాహిత బ్రహ్మకుమారేశ్వరియ విశ్వవిద్యాలయం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా అరుణాచల శివ దర్శనం 90 శివలింగాలతో ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ పాల్గొని మహాశివుడిని దర్శించాలని కోరారు. శివరాత్రి శుభ సందర్భంగా మన గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభవార్త. మహాశివరాత్రి రోజు విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనం ఏర్పాటు చేశాము. మరియు 90 పరమాత్మ శివుడు 90 సంవత్సరాలైన కారణంగా 90 శివలింగాలను కూడా దర్శనానికి ఏర్పాటు చేశాము. అలాగే సుప్రసిద్ధమైనటువంటి 12 జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం కూడా జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా పరమాత్మ శివుని యొక్క కృపతో పరమాత్మ శివుని యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే శివనామ స్మరణ సర్వ పాపహరణము అని చెప్తారు. కాబట్టి ఎంతగా శివరాత్రి రోజు శివుని యొక్క దర్శనం చేసుకుంటారో పాపాలన్నిటి నుంచి కూడా మనం ముక్తి అవుతాము. కాబట్టి సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా తప్పకుండా వచ్చి దర్శించండి. ఎందుకంటే పరమాత్మ శివుడు, మీరు ఆలోచించండి, 90 సంవత్సరాలు భగవంతుడు శివుడు అవతరించి ఉన్నారు అంటే ఆ శివుని ద్వారా మనం ఎంతటి శక్తిని మనం పొందుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు వాపస్ వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. కాబట్టి అందరూ కూడా వచ్చేసేయండి, పరమాత్ముని ద్వారా ఆయన యొక్క శక్తిని పొందుకోండి, మీ యొక్క జీవితాలని సుఖశాంతిమయంగా చేసుకోండి. శాంతి. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు పాఠశాల విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ, చదువుతో పాటు విద్యార్థులకు దేశం యొక్క గొప్పతనం తెలియజేయడం, వీర జవాన్ యొక్క త్యాగాన్ని స్మరించుకోవడం కోసం ఆ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఏవో పద్మయ్య, అకాడమిక్ డీన్ భవానీ, ఉపాధ్యాయులు భారతి, గోమతి, గురుప్రసాద్, నాగభూషణం, కోటేశ్వరి, శశిపావని, అనిల్ పాల్గొన్నారు. సో ఫిబ్రవరి 14th అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజు. ఎందుకని 2019 ఇదే రోజున మన సైనికుల మీద ఉగ్రవాదుల దాడి అనేది జరిగింది. సో ఆ అటాక్ని గుర్తుంచుకునేదానికి బ్లాక్ డే అనేది జరుపుకుంటున్నాం. సో బీయింగ్ ఏ టుమారో సిటిజన్స్, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ దిస్ డే. సో 14th అంటే బ్లాక్ డే, మన కోసం, మన మంచి కోసం, మన శాంతి భద్రతల కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని మనం మనసులో పెట్టుకొని అంత గొప్ప వాళ్ళు అవ్వాలనేది నా ఆశ అండి. సో అందరూ కూడా ఈ రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి? సో నాట్ వాలంటైన్స్ డే, దిస్ ఇస్ బ్లాక్ డే. బీయింగ్ ఏ ఇండియన్, వీ షుడ్ ప్రౌడ్ టు సెలబ్రేట్ ద బ్లాక్ డే. ఓకే, so I'm requesting to all of you, you have to go on about the black day, the importance, and once again ఎవరైతే ఆ వీరులు ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి మన జీవితాంతం రుణపడి ఉండే విధంగా బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరవనీయులు తులసి మేడం గారికి, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నటువంటి పద్మయ్య సార్ గారు, అదేవిధంగా అకాడమిక్ డీన్ భవానీ మేడం, ప్రైమరీ ఇన్ఛార్జెస్ భారతి మేడం, గోమతి మేడం, అండ్ ఆల్ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. నాకే గురుప్రసాద్ సార్ చెప్పినట్టుగా, దేశం ఏమిచ్చిందని దూషించడం దోషము, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషము, బ్రతుకిచ్చిందెవరు, మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు.
మా సంస్థలో పాట పాడుతుంటారు. దేశం నాకేమిచ్చిందని దూషించుట కంటే దేశానికి నేనేమి ఇచ్చామన్నదే గర్వకారణము. మనకు బ్రతికిచ్చింది ఎవరు, మనకు మెతికిచ్చింది ఎవరు? ఈ యొక్క భరతమాత, ఈ యొక్క పుడమి. కాబట్టి ఆమె రుణము మధ్యన ఒక పాట వచ్చింది, నా ఊపిరి ఆగేంతలోగా నీ రుణము తీరేనో లేదని చెప్పేసి ఒక ఆయన పాట రాశారు. అంటే ఈ ఊపిరి అయిపోయే లోపల ఈ యొక్క మట్టి యొక్క రుణం మనం తీర్చుకోగలమా లేదా అనేది వీళ్ళ యొక్క జీవితాలు చూస్తే తెలుస్తుంది. ఈరోజు మనం రేపు సండే ఎలా ఫ్యామిలీతో గడపాలి, ఎలా ఏం చేసుకొని తినాలని ఆలోచిస్తుంటాం. కానీ సండే లేదు, మండే లేదు, హాలిడే లేదు. కుటుంబాలకి, బిడ్డలకి, భార్యలకి అందరికీ దూరంగా దేశ సేవే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళని ఈ పాకిస్తాన్ కుక్కలు ఏదైతే ఉన్నారో, ఈ దేశాన్ని ఏమీ చేయలేక, ఈ దేశ యొక్క సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనలేక, కుక్కలు అనే కంటే కూడా ఇంకేదైనా హీనమైన పదం ఉంటే వీళ్ళని అనుసరించాలేమో. ఈ పాకిస్తాన్ కుక్కలు, చేతగాని దద్దమ్మలు ఈ దేశం మీద దండయాత్ర ఈ విధంగా 40 మందిని పొట్టలు పెట్టుకున్నారు. ఇంకో సంఘటన మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే 40 మంది మన సైనికులు చంపేస్తే 24 గంటలు గడవక ముందే వాళ్ళని 438 మందిని మట్టి కరిపించారు మన సైనికులు. దిస్ ఈజ్ ద న్యూ ఇండియా. గుర్తుపెట్టుకో. ఈరోజు అమెరికా లాంటి దేశం కూడా భారత్ వైపు చూస్తుంది, భారత్కి భయపడుతుందంటే ప్రపంచంలో భారత్ శరవేగంగా ఎదుగుతున్నటువంటి దేశము. ఇందాకే మన మేడం చెప్పారు, మన సార్ వాళ్ళు కూడా చెప్పారు, మనం నిజమైనటువంటి హీరోలు తీసుకోవాలి, రియల్ హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, రియల్ హీరోస్ని కాదు. రియల్ హీరోస్ని ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, మనకు జన్మనిచ్చిన యొక్క మట్టిని, వీటి కోసం మన చివరి శ్వాస వరకు కూడా పనిచేయాలి. అటువంటి సంకల్పాన్ని ఈరోజు ఈ అమరవీరులు, ఇందాకే మనం స్లోగన్ చెప్పాం, మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయం ఆగిపోదు, మీరు చేసినటువంటి త్యాగాలు ఏమీ వృధా కావు, మీరు ఏదైతే చూపించారో బాటలో, ఆ బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి విద్యార్థులు శపథం చేయాలి. ఆ యొక్క బాటలో నడిచి భరతమాతను విశ్వగురువు చేసే ప్రయత్నంలో మనమందరం కూడా మన జీవితాలు త్యాగం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసిన దానికి అనుమతి ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తులసి గారు మేడం గారికి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట మండలంలో ఓరెత్తిన ఎడ్ల పందాలు, విజేతలకు బహుమతులు అందజేసిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మెట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ కి చెందిన స్థలంలో నిర్మాణ పనులు. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో ప్రతి శనివారం అన్న వితరణ ప్రసాద కార్యక్రమం. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇదరొస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.